హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఈ చికెన్ బిర్యానీని అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇంట్లోనే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా ఈజీ వేలో ఈ బిర్యానీ రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. బయట రెస్టారెంట్లో బిర్యానీ ఎంత టేస్టీగా రుచికరంగా ఉంటుందో అంతే రుచికరంగా ఇంట్లోనే ఈజీ వేలో ఈ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం వంట చేసే వారికి కూడా ఈ ప్రాసెస్లో చేశారనుకోండి, మీకు కూడా చక్కగా కుదురుతుంది. టేస్ట్ చాలా బాగా వస్తుంది. చాలా తక్కువ స్పైసెస్తో ఈ బిర్యానీ రెడీ చేసుకుంటాము. చాలా బాగుంటుంది, అచ్చం బయట కొన్నట్లే ఉంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ బిర్యానీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ బిర్యానీ రెడీ చేసుకోవడానికి కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ బిర్యానీకి పీసెస్ కొంచెం పెద్దగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఒక వెడల్పాటి అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ గిన్నెలోనే దమ్ పట్టించుకుంటాను కాబట్టి ఈ గిన్నెలోకి తీసుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ వేసుకున్నాను. చూపించిన స్పూన్ తోటే 2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సరి చూసుకునైనా మీరు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఇది కొంచెం ఘాట్ తక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 2 టీ స్పూన్ వేసుకున్నాను. కారం ఘాటుగా ఉన్నట్లయితే 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం కారం వేసుకున్న స్పూన్ తోటే 1.5 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా ఫ్రెష్ది అయితే బిర్యానీ అచ్చం బయట కొన్నట్లే వస్తుంది. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. తర్వాత అదే స్పూన్తో 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. చూపించిన స్పూన్తో 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరని వేసుకోవాలి. నేను ఇక్కడ పుదీనా 2 చిన్న కట్టలు తీసుకున్నాను. అలాగే కొత్తిమీర 1 కట్ట వేసుకున్నాను. బిర్యానీలోకి పుదీనా, కొత్తిమీర ఎక్కువగా ఉంటేనే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని దాని జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత గింజలు లేకుండా దానిలో వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు పెరుగుని తీసుకొని దాన్ని ఉండలు లేకుండా బాగా చిలికి అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు తీసుకున్నాను. మీరు 1 కప్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా 1/2 కప్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. బిర్యానీ రెడీ చేసుకునే ముందు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే బిర్యానీ మసాలా చేసి పెట్టుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు బిర్యానీ రెడీ చేసుకునే ముందు బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఫ్రెష్ అయితేనే బిర్యానీ అచ్చం బయట కొనుక్కున్నట్లే ఉంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత అందులో 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పీస్లో పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బిర్యానీ రెడీ చేసుకుని ఒక రోజు ముందు నైట్ నానబెట్టానండి. ఒక ఓవర్ నైట్ మొత్తం నేను ఈ స్పైసెస్ అన్ని వేసుకొని ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాను. అలాగైతే బిర్యానీ అచ్చం బయట కొనుక్కున్నట్లే రెస్టారెంట్ స్టైల్లో లాగానే టేస్టీగా చాలా బాగా వస్తుంది. మీకు ఒకవేళ టైం లేకపోతే ఒక 4-5 గంటల సేపు దీన్ని మ్యారినేట్ చేసుకొని బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిపై ప్లేటును పెట్టుకొని ఈ గిన్నెని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టి చికెన్ అనేది చాలా రుచికరంగా చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం బిర్యానీ రెడీ చేసుకోవడానికి అన్నం సిద్ధం చేసుకోవాలి. దానికోసం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో నేను చూపించిన గ్లాస్తో 3 గ్లాసుల రైస్ వేసుకున్నాను. 1 కేజీ చికెన్కి ఈ గ్లాస్తో 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి. మనం తీసుకున్న రైస్ని దానిలో కొన్ని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని అలా కడిగి పెట్టిన రైస్లో కొన్ని వాటర్ ఎక్కువగా వేసుకొని ఈ రైస్ని బిర్యానీ రెడీ చేసుకుని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చికెన్ని ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో ఉంచాను. చూడండి, వాటర్ అనేది పైకి ఎంత చక్కగా ఊరిందో. మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టాయి. రైస్ నానబెట్టుకొని ఒక 1/2 అవర్ అయిందండి. 1/2 అవర్ తర్వాత
మనం అన్నం ఉడికించుకుందాం. దానికోసం ఒక వెడల్పాటి గిన్నెని స్టవ్ పై పెట్టుకొని దానిలో నేను రైస్ని అయితే ఏ గ్లాస్తో తీసుకున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసుల రైస్కి 9 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. వాటర్ని వేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. ఒక 2-3 యాలకులు, లవంగాలు, అలాగే చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ పువ్వు, సాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే అవి వేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ ఆకులు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 బిర్యానీ ఆకుల్ని కట్ చేసి వేసుకున్నాను. దానిపై మూత నుంచి ఆ వాటర్ని మరిగించుకోవాలి. చూసారా చికెన్ ఎంత చక్కగా నానిపోయిందో. మనం వేసుకున్న మసాలాలు చికెన్కి చక్కగా పట్టాయండి. చాలా బాగా పట్టింది. ఒకసారి చికెన్ని బాగా కలుపుకోవాలి. మనం ఉప్పు కారాలు ఇక్కడే చెక్ చేసుకోవాలి. ఇక్కడ టేస్ట్ చూసుకొని ఒకవేళ ఉప్పు కారం తక్కువ ఉన్నా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత చూడండి ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి కదా, అలా మరిగేటప్పుడు అందులో 2.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం ద్వారా అన్నం అనేది పొల్లులుగా వస్తుంది. ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ బియ్యం నానబెట్టుకున్న నీళ్ళతోటే ఎసరు వేసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ను ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు మీరు అక్కడే ఉండాలండి. ఏ మాత్రం ఆలస్యం చేసినా కూడా అన్నం మెత్తగా అయితే మనకి బిర్యానీ అంత టేస్టీగా రాదు. కాబట్టి ఈ రైస్ను ఉడికించుకునేటప్పుడు మీరు స్టవ్ దగ్గరే ఉండి ఈ అన్నంని చెక్ చేసుకుంటూ ఉండాలి. 70% మాత్రమే రైస్ను ఉడికించుకోవాలి. ఇలా పట్టుకొని చూస్తే మనకి కట్ అవుతే ఓకేనండి. ఒకవేళ అన్నం బాగా ఉడికినట్లయితే మనకి ఇలా పట్టుకొని చూస్తే సాగుతుంది. అలా కాకుండా అన్నం మనం మెతుకుని ఇలా పట్టుకొని చూస్తే కట్ అయినట్లయితే మనకి ఇక్కడ 70% ఉడికిందని అర్థమవుతుంది. అలా ఉడికించుకున్న వెంటనే చిల్లులున్న బుట్టలోకి వేసుకోవాలి. అలాగే ఉంచినట్లయితే అన్నం మెత్తగా అయిపోతుంది. కాబట్టి వెంటనే దాన్ని వడగట్టుకోవాలి. మనం ఇక్కడ దమ్ పట్టించుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరని వేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకున్న తర్వాత అందులో ఒక 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ 3 టీ స్పూన్ వేసుకున్నాను, మళ్ళీ 2 టీ స్పూన్ వేసుకున్నాను. నెయ్యి ఎంత బాగా వేసుకుంటే బిర్యానీ గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రైస్ దానిపై ఇలా పేర్చుకోవాలి. అదుముకుంటూ రైస్నంతా ఇలా వేసుకోవాలి. ఇలా అన్నం మొత్తం పేర్చుకున్న తర్వాత దానిపైన సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరని వేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన రైస్ని మొత్తం వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే వాటి ఫ్లేవర్తో బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి రైస్ని ఈ విధంగా మాత్రమే ఉడికించుకోవాలి. అప్పుడే మనకి బిర్యానీ చాలా బాగా వస్తుంది. మిగిలిన పుదీనా, కొత్తిమీరని వేసుకొని దానిలో 2 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో వేసుకొని కలుపుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. బిర్యానీ దమ్ పట్టించడానికి దాని చుట్టూ కూడా ఇలా పిండి పెట్టుకోవాలి. నేను మైదా పిండిని ముందే కలిపి పెట్టుకున్నాను. అంచులకి ఇలా అంటించుకొని ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవడం ద్వారా ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది. మనం తీసుకున్న గిన్నె అంచు చుట్టూ ఈ పిండిని అంటించుకోవాలి. ఇలా పిండిని అంటించుకున్న తర్వాత దానిపై ప్లేట్ని పెట్టుకొని ఈ గిన్నెని స్టవ్ పై పెట్టుకోవాలి. స్టవ్ పై పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దానిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఆవిరి అనేది బయటకు పోకుండా బిర్యానీ చక్కగా దమ్ పడుతుంది. ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు అయిందండి. 10 నిమిషాల తర్వాత 30 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగైతేనే మనకి బిర్యానీ చక్కగా దమ్ పట్టి బిర్యానీ మరింత రుచికరంగా టేస్టీగా వస్తుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇంట్లోనే చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా రెడీ చేసుకోవచ్చు.
చూడండి, నాకు ఇక్కడ బిర్యానీ రెడీ చేసుకోవడానికి 40 మినిట్స్ పట్టింది. 40 మినిట్స్ తర్వాత చుట్టూ ఉన్న పిండిని తీసి ఒకసారి మూతను ఓపెన్ చేసి చూద్దాము. మనకి పైన మూత పిండికి అతుక్కొని గట్టిగా ఉంటుంది, సరిగా తీస్తే రాదు కాబట్టి దాన్ని చాక్తో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత క్లాత్తో మనం ఓపెన్ చేయాలి. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న బిర్యానీని ఒక వెడల్పాటి బేషన్ కానీ ఏదైనా బౌల్ని తీసుకొని దానిలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అన్నం అయితే చాలా బాగా ఉడికిందండి, పొల్లుల్లాగా చాలా బాగా వచ్చింది. కాబట్టి అన్నం ఉడికించుకునేటప్పుడు మీరు అక్కడే ఉండి ఉడికించుకోవాలి. ఒక 70% మాత్రమే ఉడికించుకుంటే మిగతా 30% మనం దమ్ పట్టించుకుంటాం కాబట్టి దానిలో ఉడికిపోతుంది. ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని 30 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే గుమగుమలాడే బిర్యానీని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకోవడమే వేడిగా. చాలా సూపర్గా ఉందండి. బిర్యానీ చాలా బాగా వచ్చింది. మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్తోటే కడుపు నింపుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా రెడీ చేసుకున్న బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా స్పైసీగా చాలా బాగుంది. ఇదే మెజర్మెంట్తో ఇంతే క్వాంటిటీస్తో మీరు ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇక ఆలస్యం చేయకుండా మీరు రెడీ చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్గా ఈ బిర్యానీ చేసి పెట్టండి. చాలా యమ్మీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చాలా బాగుంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.